నేను డాక్టర్ హారిక స్వరూప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో అడిగిన డౌట్స్, క్వశ్చన్స్ని అడ్రస్ చేద్దాం. మీకున్న క్వశ్చన్స్ని, డౌట్స్ని #AskDrHarika అని టైప్ చేసి మాకు పంపిస్తే వాటన్నిటికీ మేము సమాధానం చెప్తాం. మేడం, ఇయర్ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవా లైఫ్ లాంగ్? లైక్ హెడ్ఏక్, ఇయర్లో ప్రాబ్లమ్స్ లాంటివి రావా? లైక్ మైగ్రేన్ అవ్వచ్చు, లేకపోతే సైనసైటిస్ అవ్వచ్చు. ఇవన్నీ కారణాల వల్ల కూడా హెడేక్ వస్తుంది. కాబట్టి ఇయర్ సర్జరీ అవ్వగానే ఇంకెప్పటికీ హెడేక్ రాదు, ఇంకెప్పటికీ ఇయర్ ఇన్ఫెక్షన్ రాదు అని అయితే ఏం చెప్పలేము. సో ఇయర్ సర్జరీ తర్వాత డెఫినెట్లీ మీకు ముందు మీద ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. బట్ మీరు జాగ్రత్తలు తీసుకోకుండా చెవి లోపల నీళ్ళది వెళ్తే కనుక ఓటోమైకోసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం. సో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీకు చెవి లోపల రంధ్రం ఉండి అంత ఫ్రీక్వెంట్గా ఇంతకు ముందులాగా అసలు కొంచెం వాటర్ వెళ్ళినా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేలాగా ఉండదు. బికాస్ మనం సర్జరీ తర్వాత ఇయర్ అంతా క్లోజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా బయట ఇన్ఫెక్షన్స్ లోపలికి స్ప్రెడ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. బట్ స్టిల్ అదే పనిగా నీళ్లు పోయడం కానీ, నీళ్లతో కడుక్కోవటం కానీ చేస్తే ఎక్స్టర్నల్ ఇయర్లో అంటే కర్ణబేరి బయట వైపు ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే దీనివల్ల హెడేక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ హెడేక్కి ఇయర్ ఒక్కటే కారణం కాదు. కాబట్టి మేబీ మీ వాస్కులర్ హెడేక్స్ అంటే స్ట్రెస్ హెడేక్స్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, లేకపోతే సైనసైటిస్ వల్ల కానీ ఇలాంటి డిసీజెస్ ద్వారా మీకు హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ బిఫోర్ సర్జరీ మీద, సర్జరీ తర్వాత డెఫినెట్గా తగ్గుతుంది. ఈ ఫ్రీక్వెంట్గా చెవి నుంచి పస్ కారటం ఇవన్నీ తగ్గిపోతాయి. బట్ స్టిల్ ఇయర్లో నీళ్లు వెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటేనే ఆ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా మనం తగ్గించగలుగుతాం.